చపాతీలో, బటర్ నాన్స్లో, పుల్కాలో, బగారా రైస్లో ఎందులో అయినా సరే టేస్ట్ అదిరిపోయే కాజు మకానా మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో సింపుల్గా చూపించేస్తాను. మీరైతే మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. కాజు మకానా మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కర్రీలో సరిపడినన్ని కాజు తీసుకొని ఇలా నేతిలో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అయితే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. జీడిపప్పు వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫుల్ మకానా అంటే తామర గింజలు ఉంటాయి కదండి, మార్కెట్లో ఫుల్ మకానా అన్న తామర గింజలన్నా మనకి ఈజీగా దొరికేస్తాయి. వాటిని కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. ఈ వాటర్ దేనికంటే కర్రీలో కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆనియన్స్ అలానే మరికొన్ని జీడిపప్పు అంటే గ్రేవీ కోసం మరికొన్ని జీడిపప్పులని ఈ వేడి నీళ్ళలో ఉడకపెట్టాలి. నీళ్ళు బాగా వేడైన తర్వాత వేసుకోండి. కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇది ఇలా వేడవుతున్నప్పుడే ఇందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఈ కాజు మకానా మసాలా కర్రీలో మనకి జీడిపప్పు బద్దల కన్నా ఈ విధంగా ఫుల్గా ఉన్నదే యూస్ చేసుకుంటే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది. సో నేను బద్దలు కాకుండా మనకి ఫుల్గా ఉన్న జీడిపప్పు దొరుకుతుంది కదా, సో నేను అదే యూస్ చేశాను. ఈ విధంగా రెండు చక్కగా ఒక 3 minutes వరకు ఉడికిపోయిన తర్వాత చక్కగా వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో వేసుకొని అవి చల్లారిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే టొమాటో పీసెస్ కూడా వేసుకున్నాను. నేనైతే ఒక పెద్ద టొమాటో కట్ చేసుకున్నాను. అలానే 3 చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వాటన్నిటిని కలిపి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయని సన్నగా తరిగి ఉంచుకొని వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఉడికి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 4 లవంగాలు, 5 నుంచి 6 వరకు మిరియాలు, అలానే కొంచెం దాల్చిన చెక్క అవి కూడా వేసి ఆనియన్తో పాటు ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత అందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు దాన్ని కూడా చక్కగా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం అంటే 1/2 స్పూన్ అంతా ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఈ విధంగా ఆనియన్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి మొత్తం తిప్పేసి కుక్ అవనివ్వండి. ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్ని ఆనియన్స్తో పాటు, సో ఆ పేస్ట్ని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. స్పూన్తో తిప్పుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సరిపడినంత ఉప్పు, పసుపు, అలానే కారం కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసి ఉడకనివ్వండి. పేస్ట్ వేసాం కదా, సో ఆ గ్రైండ్ చేసిన పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ అవనివ్వండి. మసాలా గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది. సో ముందుగా మనం జీడిపప్పు అలానే తామర గింజలను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని యాడ్ చేసేసి మీ దగ్గర బటర్ ఉంటే బటరు లేదా నెయ్యి ఉంటే నెయ్యి, ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు నెయ్యి కానీ బటర్ కానీ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే నెయ్యి వేసాను, సో 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జీడిపప్పుని తామర గింజలని బాగా కుక్ అయ్యేంత వరకు పెట్టుకున్నాను. సో చూడండి, ఈ విధంగా కర్రీ అనేది దగ్గర అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీని మీరు రోటీస్లో, బిర్యానీలో, వైట్ రైస్లో, బగారా రైస్లో ఎందులో అయినా తినచ్చు. చాలా బాగుంటుంది. ఈ కాజు మకానా మసాలా కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే మంచి మంచి వ్లాగ్స్ తోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.